కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్. 17న కేబినెట్ సమావేశంలో నిర్ణయం. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీపైన కసరత్తు పూర్తయింది. తొలుత సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావించారు. కానీ రెవెన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ, జారీపైన ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇక ప్రభుత్వం కసరత్తు. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీపైన తాజాగా నిర్ణయానికి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారికి కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇక అదే సమయంలో కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఈ దిశగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. కొత్త డిజైన్తో కొత్త కార్డులను వినియోగంలోకి తీసుకురానుంది. కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక క్యూఆర్ కోడ్తో జారీ. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల తొలి వారం నుంచి కార్డులు జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన వారి నుంచి 70,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. ఇక అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులతో కూడి 2 లక్షల రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇక కేబినెట్లో ఆమోదం. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సుమారు 1.50 కోట్లకు చేరుతుంది. క్యూఆర్ కోడ్తో జారీ చేసే ఈ కార్డులను స్కాన్ చేయటం ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు తెలుస్తాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో కొత్త కార్డుల జారీకి, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అదేవిధంగా పథకాల అమలుకు రేషన్ కార్డు ప్రతిపాదికన అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రభుత్వం వచ్చే నెల నుంచి సూపర్ 6 పెండింగ్ పథకాల అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీపైన కేబినెట్లో తీసుకున్న నిర్ణయం కీలకం కానుంది.